వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఉన్నాం కదా. ఫస్ట్ పార్ట్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే చాలా బేసిక్స్ చెప్పుకున్నాం. చాలా బేసిక్స్ నుంచి చిన్న చిన్నగా అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తామని చెప్పాను. ఓకేనా? ఈ రోజు కూడా బేసిక్సే చెప్తాం అనమాట. ఆ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎలక్ట్రిక్ సర్క్యూట్ మీద చాలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. అవి కూడా ఎలా అడుగుతున్నారంటే గ్రూప్ డి లెవెల్లోనో ఇంకే లెవెల్లోనో అడగట్లేదు. జేఈ మెయిన్స్లో ఎలా అడుగుతారో, నీట్ మెయిన్స్లో ఎలా అడుగుతున్నారో ఆ రేంజ్లో సర్క్యూట్ ప్రాబ్లమ్స్ అడిగేస్తున్నారు. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ప్యారల్ కాంబినేషన్ ఎలా, అవి ప్యారల్ కాంబినేషన్ నుంచి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఎట్లా, ఈ టోటల్గా ఇచ్చేసిన తర్వాత ఈ టోటల్ కరెంట్ ఎంత, ఈ టోటల్ కరెంట్ కాకుండా పర్టికులర్ నిరోధకంలో ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అంటే ఇప్పుడు సిరీస్లో 4 రకాలుగా ఉంటాయి కదా, ప్యారలలో కూడా అలాగే మనం కనెక్ట్ చేస్తాం కదా. ఈ కనెక్షన్లో పర్టికులర్గా పలానా నిరోధం దగ్గర ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందని కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఇవి మీకు మీ మైండ్కి ఎంత ఈజీగా చెప్పగలిగితే అంత ఈజీగా చెప్తాను. యాక్చువల్గా కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ నేను చెప్పిన బేసిక్స్ మీకు అలవాటు అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆన్సర్ ఫ్లాష్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఈరోజు కాన్సన్ట్రేషన్ అంతా కూలుంబ్స్ లాస్ మీద చూద్దాం. కూలుంబ్స్ లాస్ చూసిన తర్వాత ఈ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ చూసి ఆ నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏంటిది అంటే ఈరోజు కొంచెం థియరీ పార్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? ప్రాబ్లమ్స్ కంటే థియరీ. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఎలక్ట్రిక్ సర్క్యూట్ మీద సో అడ్వాన్స్ లెవెల్లో ఏమి ఇచ్చారు గ్రూప్ డి లెవెల్లో చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది వాల్యూ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు విద్యుత్ చాలక బలం విలువ దేనికి సమానం అంటున్నారు. ఇది చాలా డైరెక్ట్ బిట్ అనమాట. ఏంటి చూడండి, ఈ యొక్క విద్యుత్ చాలక ఒకవేళ మీకు క్వశ్చన్లో విద్యుత్ చాలక బలం అనే ఇవ్వకపోతే చూడండి ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. దీన్ని ఎలా రాస్తాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇలా కూడా రాస్తాం దీని సింబల్. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఓకేనా? అయితే ఒకవేళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని ఇవ్వకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ భేదము అని కూడా ఇవ్వచ్చు. పొటెన్షియల్ భేదము అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఇవ్వకపోతే ఎలక్ట్రో పొటెన్షియల్ అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. 3 కూడా ఒకటే అనమాట. ఓకేనా? సో పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుగులో ఏమంటారు? సంభావ్య వ్యత్యాసం అంటారు. ఓకేనా? లేదా ఇలాగే ఇవ్వచ్చు, పొటెన్షియల్ భేదము అని కూడా ఇవ్వచ్చు, లేదా విద్యుత్ పొటెన్షియల్ అని కూడా ఇవ్వచ్చు తెలుగులో. ఓకేనా? సో తెలుగు మీడియం వాళ్ళు అప్పుడప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే డైరెక్ట్గా అడిగేస్తున్నారు అనమాట, దీన్నే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తున్నారు. సో ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ విద్యుత్ చాలక బలం యొక్క ఫార్ములా ఏంటిది? W/Q. W అంటే ఏంటిది? పని, బై Q అంటే ఏంటిది? కూలుమ్స్. దీన్ని ఏమంటాం మనం? చార్జ్, ఆవేశం. ఓకేనా? సో ఇక్కడ ఆవేశం అని రాసుకోండి, ఆవేశం. అయితే దీన్ని వర్క్ బై చార్జ్ అని కూడా అంటారు. వర్క్ బై చార్జ్ అని కూడా అంటారు. ఓకేనా? వర్క్ బై చార్జ్. దీని యొక్క ఫార్ములా ఏంటిది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ విద్యుత్ చాలక బలాన్ని ఫార్ములా వర్క్ బై చార్జ్. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ చెక్ చేయండి, ఎక్కడుంది? ఈజ్ ఈక్వల్ టు W/Q. దీని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఏమైనా ఇస్తే చూద్దాం. ఓకేనా? సో ఇది డైరెక్ట్ బిట్. దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా ఇవ్వచ్చు. ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఒక ఇవ్వకపోతే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని కూడా ఇవ్వచ్చు. దీని యొక్క ఫార్ములా ఏంటిది అంటే W/Q, పని బై ఆవేశము. వాళ్ళ సింబల్స్, వాటి సింబల్స్ కూడా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి
ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. If a capacitor storage 1 coulombs at 10 voltage మీకు వోల్ట్స్ అని కానీ వోల్టేజ్ కానీ ఎక్కడ కనిపించినా వీరి యొక్క సంభావ్య వ్యత్యాసం గురించి మాట్లాడుతున్నారని మీకు ఆటోమేటిక్ తెలిసిపోవాలి. ఎందుకని వాటి ప్రమాణాలు ఇవే కదా. సో వాటి ప్రమాణాలు ఇవే కాబట్టి ఇట్స్ కెపాసిటెన్స్ విల్ బి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫారడే అని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫారడే అని అసలు ఎందుకు ఇచ్చారు చెప్పండి. చూడండి, ఈ యొక్క కెపాసిటర్ని తెలుగులో క్షమత అని కూడా అంటారు, క్షమత. కానీ తెలుగు మీడియం వాళ్ళకి కూడా కెపాసిటర్ అనే ఇచ్చే ఛాన్సెస్ 99.9% ఉన్నాయి. కానీ తెలుగు మీడియం ఏంటంటే క్షమత అంటారు. ఓకేనా. అయితే ఈ యొక్క కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంటిది అంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఫార్ములా ఏంటిది? క్యూ బై వి. క్యూ అంటే ఏంటిది? చార్జ్ అంటే ఆవేశం డివైడెడ్ బై వి అంటే ఏంటిది? వి అని మీకు ఎక్కడ కనిపించినా ఏమన్నాను, ఇది ఆల్రెడీ ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పాను. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటిది? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సంభావ్య వ్యత్యాసం లేదా పొటెన్షియల్ భేదం అని కూడా ఇవ్వచ్చు, లేదా విద్యుత్ పొటెన్షియల్ అని కూడా తెలుగులోనే డైరెక్ట్ గా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అయితే ఈ యొక్క చార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్ ని, ఆవేశము బై సంభావ్య వ్యత్యాసాన్ని ఏమంటారు అంటే ఫారడే. ఓకేనా, ఫారడే అంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఎఫ్ అంటే ఫారడే అని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. కెపాసిటెన్స్ కి ఏంటిది? యూనిట్స్ ఫారడేనే. ఓకేనా, కెపాసిటెన్స్ కి యూనిట్స్ ఫారడేనే. ఓకేనా. సో ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు. ఓకేనా. వీళ్ళు ఏమి ఇచ్చారు? ఇఫ్ ఏ కెపాసిటర్ స్టోరేజ్ 1 coulombs. కెపాసిటర్ తెలుసు కదా, మన ఫ్యాన్స్ కుంటే చూడండి కెపాసిటర్ అదే అనమాట. అదేం చేస్తుంది? ఎలక్ట్రిక్ ఛార్జ్ని స్టోర్ చేసుకునేది అనమాట. ఓకేనా. ఇవన్నీ బేసిక్, ఇవి తెలుసు కదా. సో నెక్స్ట్ ఈ క్యూ బై వి అని ఉంది కదా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. క్యూ అంటే ఏంటిది? ఆవేశం ఎంత ఉంది. ఓకేనా. వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ విల్ బి ఫారడేస్ లో. ఓకేనా. ఎంత ఆవేశం? 1 coulomb. అదేంటి సార్ కూలుంబులు ఇస్తే మీరు ఆవేశం అంటారు అని అనకండి ప్లీజ్. ఎందుకంటే ఆ యొక్క ఛార్జ్కి యూనిట్స్ ఏంటిది? కూలుమ్స్. మరి కూలుమ్స్ ఇచ్చారు అంటే ఏమి ఇచ్చినట్టు? ఆవేశమే కదా ఇచ్చినట్టు. సో క్యూ అంటే ఎంత? 1 ఇచ్చేశారు. 1 డివైడెడ్ బై ఈ యొక్క కెపాసిటెన్స్ ని సితో సూచిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సితో సూచిస్తారు. నెక్స్ట్ వి అంటే ఏంటిది? పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క యూనిట్స్ ఏంటిది? యూనిట్స్ వోల్టేజ్ లేదా వోల్ట్స్ అయినా ఉండొచ్చు, లేదా వోల్టేజ్. ఓకేనా, వోల్టేజ్ అని కూడా ఉండొచ్చు. ఓకేనా. కానీ ఇక్కడ ఏంటిది? ఎట్ 10 volts అని ఇచ్చారు. అంటే ఏమి ఇస్తున్నట్టు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తున్నట్టు. అంటే ఇదే కదా. సో ఎంత? 10 volts. అయితే 1/10 అంటే ఏంటిది? 0.1. ఇదేంటిది? కెపాసిటెన్స్. మరి కెపాసిటెన్స్ దేనిలో కొలుస్తాం? ఫారడేస్ లో కొలుస్తాం. అందుకనే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫారడే అని వాళ్ళే ఇచ్చారు అనమాట. ఓకేనా. సో ఇది ఇది బేసిక్ బిట్స్ అనమాట. అందుకే బేసిక్స్ కావాలని తీసుకున్నాను. ఓకేనా. ఈ బేసిక్స్ నుంచి కొంచెంగా అడ్వాన్స్ గా వెళ్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏంటిది? 0.1 ఫారడే. అదే ఆప్షన్స్ ఇక్కడ ఫారడే అని కాకుండా యాంపియర్స్ అనో,
వోల్టేజ్ అనో ఇంకేదైనా ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడమే. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేశారంటే కావాలనే అన్ని ఫారడేలు ఇచ్చేసారు, కావాలనే అన్ని ఫారడేలు ఇచ్చేసారు. ఓకేనా, సో ఇది ఆన్సర్ 0.1 ఫారడేస్. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ v by i ఈజ్ ఏ కాన్స్టెంట్ దెన్ వాట్ ఈస్ కాల్డ్? v/i అనే విలువ స్థిరంగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? ఇప్పుడు చూడండి, నేను చెప్తాను చూడండి, ఇది వదిలేసేయండి. యాక్చువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, v ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు i అంటే ఏంటి సార్? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ యొక్క కరెంట్కి ఆ యొక్క ఏమంటారు సర్క్యూట్లో కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ఒక డెరివేషను. అంతేకాదు అసలు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందుకు సార్ ఈ కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ఇదే వీడియోలో చెప్తాను, ఉండండి. ఓకేనా, సో మనకేం తెలుసు, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అంటే సంభావ్య వ్యత్యాసం అనేది ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ది కరెంట్. అవునా? కానీ మనకు అందరికీ తెలుసు ఏమని, ఏదైనా ఫార్ములాలో అనులోమానుపాతం అనేది ఉంటే దాన్ని కాన్స్టెంట్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమని కన్వర్ట్ చేసుకుంటాము అంటే v ఈజ్ ఈక్వల్ టు, ఈ అనులోమానుపాతాన్ని తీసేయడానికి v ఈజ్ ఈక్వల్ టు ri అంటే రెసిస్టెన్స్ అంటే నిరోధకతము అంటారు, లేదా నిరోధకత అంటారు అనమాట. ఓకేనా, దాన్ని ఒక కాన్స్టెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ కాన్స్టెంట్ డిరైవ్ చేయాలంటే ఇది తీసుకొస్తే సరిపోయింది కదా, v/i. దీన్నే ఏమంటారంటే కాన్స్టెంట్ అని అంటారు. ఓకేనా, ఇదే కదా కాన్స్టెంట్, దీన్ని ఇలా కూడా రాస్తారన్నమాట. ఓకేనా, r ఈజ్ ఈక్వల్ టు v/i ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ ఏమడుతున్నారు, v/i అనేది ఒక కాన్స్టెంట్ అయితే, v/i అనేది ఒక కాన్స్టెంట్ అయితే అసలు దాన్ని ఏమని పిలుస్తారు, అసలు అది ఏంటిది అని అడుగుతున్నారు. ఏమని పిలుస్తారు? ఏముంది ఇక్కడ, r అంటే ఏంటిది? రెసిస్టెన్స్. ఓకేనా, రెసిస్టెన్స్ అంటే నిరోధకత. ఓకేనా, నిరోధకత, రెసిస్టెన్స్ అంటే నిరోధకత. ఓకేనా, ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడ ఉంది చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, కూలుమ్స్, రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ కదా ఫార్మ్, ఈ యొక్క మీనింగ్. ఇది ఎలక్ట్రిక్ కరెంట్ కాదు, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కాదు. ఎందుకని ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, వీటినే కాన్స్టెంట్ గా ట్రీట్ చేయం కదా. సో కూలుమ్స్ అనేది ఎలిమినేట్ చేసే, అంటే మీకు ఈ ఆన్సర్ తెలిసి ఉండాలి, అప్పుడు దాన్ని ఎలిమినేట్ చేయగలరు, లేకపోతే ఆ రెండిట్లో ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైంటిస్ట్స్ హ్యాస్ బీన్ ఏ లా గవర్నింగ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్స్ బిట్వీన్ టూ చార్జ్డ్ పార్టికల్స్? చూడండి ఏమంటున్నారంటే, ఈ క్రింద ఇచ్చిన శాస్త్రవేత్తలలో ఏ శాస్త్రవేత్త ఈ యొక్క ఆవేశాల మధ్య ఉండే ఆకర్షణ మరియు వికర్షణ యొక్క శక్తిని నియంత్రించే సూత్రాలను ఇచ్చారు? ఏం అర్థం లేదు కదా. సో ఇది చెప్పే ముందు నేను మీకు ఏమంటారు అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తాను. చూడండి ఎలాగా అంటే, ఇది వదిలేసేయండి, నేను చెప్పేది ఇప్పుడు ఫాలో అవ్వండి. మీ అందరికి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఏమని, f ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు m1 m2 బై d² లేదా r² ఏదైనా రాసుకోవచ్చు కింద. ఇదేంటిది? న్యూటన్స్ గ్రావిటేషనల్ లా ఆఫ్ ఫోర్స్, విశ్వ గురుత్వాకర్షణ బలాలు, న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ బలాలు అంటాం కదా, అది ఇదే. నేను మీకు చాలా సార్లు చెప్పాను. అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు, f ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ m1 m2 బై d² అని కూడా రాసుకోవచ్చు కదా. అదేంటి సార్ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఇదంతా? ఇదేమో ఎలక్ట్రిసిటీ, ఇదేమో తీసుకెళ్ళి మీరు ఎక్కడ చెప్తున్నారు, మన విశ్వం చాప్టర్ ఇది. ఓకేనా, ఈ యూనివర్స్ తీసుకొచ్చి ఎందుకు ఎలక్ట్రిసిటీలో పెట్టారంటే దీన్ని కంపేర్ చేస్తూనే దాన్ని ఇచ్చారు. ఎవరు ఇచ్చారు అంటే చార్లెస్ కూలమ్స్ ఇచ్చారు. అసలు ఏం చెప్పారు సార్ ఆయన అంటే, చూడండి చెప్తాను చూడండి. ఆయన ఏం చెప్పారంటే, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ q1 q2 బై r². సార్ ఎక్కడో చూసినట్టుంది అంటారా? ఇదే కంపేర్ చేశారు అతను. దీన్నే ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో వాటి యొక్క ఆవేశాల మధ్య ఏమంటారు సంబంధాన్ని తెలియజేశారు. ఏంటిది అంటే, ఆకర్షణ బలం అనేది వాటి యొక్క చార్జెస్ అంటే వాళ్ళ యొక్క ఆవేశాలకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ యొక్క ఫోర్స్ అనేది వాటి యొక్క దూరాల మధ్య ఒకవేళ స్క్వేర్స్ కి వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే f ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు
Q1 Q2 Q1 Q2 అంటే ఆవేశము, మొదటి ఆవేశము రెండవ ఆవేశము అని అర్థం. అదే F ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు 1/r² అంటే వీటి మధ్య దూరాలకి, ఈ యొక్క రెండు ఆవేశాల మధ్య దూరాలకి ఈ యొక్క విలోమానుపాతంలో ఉంటుంది. ఏంటిది? ఫోర్స్. అంటే దూరం పెరిగితే ఫోర్స్ బలం తగ్గిద్ది, దూరం తగ్గితే బలం పెరిగిద్ది. కానీ ఈ యొక్క ఆవేశాలు అనేవి పెరిగితే ఈ యొక్క ఫోర్స్ పెరిగిద్ది, ఈ రెండు యొక్క ఆవేశాలు తగ్గితే బలం కూడా తగ్గిద్ది అని ఇతను ఎవరు? చార్లెస్ కూలుంబ్స్ అనే అతను ఈ యొక్క విశ్వ గురుత్వాకర్షణ బలాన్ని కంపేర్ చేస్తూ ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఇచ్చిన డెరివేషనే ఇదన్నమాట. ఫోర్స్ ఎవరి మధ్య? ఆవేశాల మధ్య ఆకర్షణ వికర్షణ బలాలు. ఓకేనా? సో దీన్ని ఇక్కడ కంపేర్ చేశాడు. అంతేకాదు దీనినే కూలుంబ్స్ లా అంటారు, గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్. దీన్నే కూలుంబ్స్ లా అని కూడా అంటారు. ఓకేనా? సో నెక్స్ట్, సో దీన్నే కూలుంబ్స్ అంటారు. ఇప్పుడు ఏంటిది? ఇది ఎవరు చెప్పారంటే చార్లెస్ కూలుంబ్. ఓకేనా? చార్లెస్ కూలుంబ్. ఈ యొక్క కంపారిజన్, దీని నుంచి దాని కంపారిజన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ చార్జ్. ఆవేశం యొక్క విద్యుత్ క్షేత్ర బలం. విద్యుత్ క్షేత్ర బలం స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ ఎలా ట్రీట్ చేయాలి అంటే ఫోర్స్ గా ట్రీట్ చేయాలన్నమాట. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం ఏమని? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ K ఇంటూ Q1 Q2/r². అక్కడ క్యాపిటల్ జీకి ఎలాగైతే 6.672 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ అని ఉందో, ఇక్కడ కూడా కేక్ కూడా ఉంది డెరివేషన్. కానీ ఇప్పుడు మనకు అసలు అవసరమే లేదు, అదని అడగడం కూడా అడగరు. ఓకేనా? సో ఇది అయితే ఇది యొక్క డెరివేషన్ మనకు తెలుసు కదా. ఇప్పుడు ఏమడుతున్నారు? ఆవేశం యొక్క విద్యుత్ క్షేత్రం ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ చార్జ్ ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. ఇచ్చిన ఆప్షన్స్ తో దీన్ని కంపేర్ చేస్తే ప్రోబబుల్ ఆన్సర్ మనకు వచ్చింది అన్నమాట. చూద్దాం. ఇంక్రీజ్ విత్ ద డిస్టెన్స్. దూరాలు పెరిగితే వాటి మధ్య బలాలు కూడా పెరుగుతాయి. అవునా? దూరం పెరిగితే బలం తగ్గిద్ది కదా, కానీ ఇది కాదు. నెక్స్ట్, డిక్రీజ్ విత్ ద క్యూబ్స్ ఆఫ్ ది డిస్టెన్స్. క్యూబ్స్ అంటే ఘనం కదా, సో ఘనపు దూరములు అంటారు. ఓకేనా? అంటే తగ్గిద్దంట. అవును, కరెక్టే, తగ్గిద్ది. కానీ ఎలా? స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్స్, వాటి యొక్క దూరాల వర్గాలకి విలోమానుపాతంలో ఉంటుంది. కానీ ఇదేమన్నాడు? విలోమానుపాతంలో ఉండిద్ది, కానీ వాటి క్యూబ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటున్నాడు. అవునా? కరెక్ట్ కాదు కదా. సో ఇది కూడా కాదు. డిక్రీజ్ విత్ ద డిస్టెన్స్. డిక్రీజ్ విత్ ద డిస్టెన్స్. ఓకేనా? ఇది కూడా కాదు. డిక్రీజ్ విత్ ద డిస్టెన్స్, అవును దూరాలను బట్టి తగ్గిద్ది, కానీ ఏంటిది? ప్రాపర్ గా చెప్తున్నారా? నెక్స్ట్ ఆప్షన్ కూడా చదవాలి. ఒకవేళ నెక్స్ట్ ఆప్షన్ ఇంకేదైనా తేడాగుంటే ఈ సిఏ ఆన్సర్ గా మనం పెట్టుకోగలం. ఎందుకంటే స్క్వేర్స్ క్యూబ్స్ ఇలా కంపేర్ చేయలేదని, అంటే నెక్స్ట్ ఆప్షన్ చదివేదాకా మనకు తెలియదు కదా. సో నెక్స్ట్, డిక్రీజ్ విత్ ద స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్స్. దూరపు యొక్క వర్గాలకి వర్గంతో, సో ఓకే, దూరాన్ని స్క్వేర్ చేస్తే తగ్గిద్ది అని అర్థం. ఓకేనా? సో అంతే కదా. ఇది దూరము, దీన్ని స్క్వేర్ చేస్తేనే కదా తగ్గిద్ది అని కూలుంబ్ చెప్పాడు. అంటే ఈ ఫోర్స్ తగ్గాలి అంటే ఈ యొక్క డిస్టెన్స్ తగ్గాలి. సారీ, ఈ ఫోర్స్ పెరగాలి అంటే వీటి యొక్క డిస్టెన్స్ తగ్గాలి. ఓకేనా? వీటి యొక్క డిస్టెన్స్ తగ్గాలి. సో ఏంటిది? డిక్రీజ్ విత్ ద స్పీడ్ ఆఫ్ ది డిస్టెన్స్. ఓకేనా? నెక్స్ట్, యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మీకు ఇది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, ఉంటే గుడ్, ఇప్పుడన్నా తెలుసుకోండి. ఈ యొక్క డెరివేషన్ దేంతో కంపారిజన్? గురుత్వాకర్షణ బలాలు. ఓకేనా? విశ్వ గురుత్వాకర్షణ బలాలు. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కూలుంబ్స్ లా? చూడండి, దీన్నే అక్కడ థియరిటికల్ గా అడుగుతున్నారు అన్నమాట. థియరిటికల్ గా చదువుదాం ఒకసారి అన్ని. ఏమంటున్నారు? కూలుంబ్ లా యొక్క ప్రకటన ఏమిటి? వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కూలుంబ్స్ లా? అసలు కూలుంబ్స్ లా దేని గురించి చెప్తుంది చూద్దాం. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్స్ between the 2 point charge is inversely proportional to the product of the magnitudes. అంటే ఏమంటున్నాడు చూడండి, F అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు 1/m, సారీ m1 కాదు ఇక్కడ, Q1 Q2 అంటున్నారంట. మనం ఇలా మనం చెప్పుకుంది ఏంటిది? F is directly proportional to Q1 into Q2. మల్టిప్లికేషన్ అంటున్నాడు. తను కూడా మల్టిప్లికేషన్ అంటున్నాడు. ఎక్కడ? అది ప్రొడక్ట్ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటాయి అంటున్నారు. ఇది కరెక్టా చెప్పండి? కాదు కదా. సో ఇది తప్పు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్,
ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ది అట్రాక్షన్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ ది చార్జ్. అండ్ ఇన్వర్స్లీ ఏమంటున్నారు, ఎఫ్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు M1 M1 M2 వస్తుంది. ఓకే, Q1 Q2 అండ్ ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు 1/r². ఇది కరెక్టే, కానీ ఇది కరెక్టా కాదు కదా. సో ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, ఇది కూడా ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటున్నారు కదా, కానీ మనం చెప్పుకుందా కాదు కదా. సో నెక్స్ట్ ఆప్షన్ చదువుదాం. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ద 2 పాయింట్ చార్జ్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మనం చెప్పుకుంది కూడా ఇదే కదా. ఏమన్నారు, ఎఫ్ అనేది అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమంటున్నారు, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 అంటున్నారు. కరెక్టే కదా. సో Q1 Q2నే. ఓకేనా, సో Q1 Q2నే. ఓకే చూడండి, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది సి. ఎందుకని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సరే, ఓకే కరెక్టే, కానీ నెక్స్ట్ డి ఆప్షన్ కూడా చదువుదాం. ఏమన్నా ప్రాబబుల్ గా ఇది కూడా ఏమైనా ఛాన్స్ ఉందేమో. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్స్ బిట్వీన్ 2 పాయింట్ చార్జ్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ ది చార్జ్. ఓకే, కరెక్టే కదా. సరే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏమంటున్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. కానీ ఇక్కడ ఏంటిది, జాగ్రత్త మీనింగ్ చూడండి. యాజ్ వెల్ యాజ్ అంటున్నాడు అంటే ఏంటిది, అది డైరెక్ట్లీ ప్రపోర్షనలే, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటున్నారు. అంటే అది అనులోమానుపాతంలోనే ఉంటుంది, ఇది కూడా అనులోమానుపాతంలోనే ఉంటుంది. కానీ కరెక్టా కాదు కదా. ఎందుకని, ఫస్ట్ అనేది ఈ యొక్క కూలమ్స్ చార్జెస్ అనేవి ఛార్జ్ 1 ఛార్జ్ 2 అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షన్ లో ఉండాలి. వీటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి, ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ లో ఉండాలి. కాబట్టి కరెక్ట్ ప్రాబబుల్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి. ఓకేనా, ఇంతగా అడిగిన దాన్ని థియరిటికల్ గా అడిగారు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ కార్ కోడ్ ఫర్ ఎలక్ట్రికల్ వైర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ ది న్యూట్రల్ వైర్. ఓకేనా, అయితే చూడండి, ఇప్పుడు ఫ్యాన్ లో మొత్తం ఎన్ని కలర్స్ ఉంటాయి, మాక్సిమం 3 కలర్స్ ఉంటాయి. ఓకేనా, 3 కలర్స్. అయితే ఈ 3 కలర్స్ కూడా ఇంటర్నేషనల్ కలర్స్ ఉన్నాయి అనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవేంటిది అంటే చూడండి, ఒకవేళ ఫ్యాన్ లో ఇవి రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఎలా యూజ్ చేయాలి అంటే, కంపల్సరీగా ఎలా యూజ్ చేయాలి అంటే ఫేజ్ వైర్స్ కింద యూజ్ చేయాలి. ఓకేనా, ఫేజ్ వైర్స్ కింద మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బ్లూ కానీ లేదా బ్లాక్ కానీ ఈ 2 వైర్స్ ని ఖచ్చితంగా న్యూట్రల్ వైర్స్ కింద మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, న్యూట్రల్ వైర్స్ కింద మాత్రమే యూజ్ చేయాలి. లేదు, ఇంకొకటి గ్రీన్ కలర్ కూడా ఉండిద్ది. ఈ యొక్క గ్రీన్ కలర్ అనేది గ్రౌండ్ వైర్ కింద మాత్రమే యూజ్ చేయాలి. ఇవన్నీ ఇంటర్నేషనల్ కలర్స్. ఎలాగైతే మనం దూరానికి ఇంటర్నేషనల్ ప్రమాణం మీటర్ గానే కొలవాలని, ఎలాగైతే ద్రవ్యరాశికి కేవలం కేజెస్ మాత్రమే ఇంటర్నేషనల్ ప్రమాణం ఎలాగైతే తీసుకున్నామో ఇవి కూడా ఇంటర్నేషనల్ కోర్స్. ఓకేనా, ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చర్స్ దీన్నే ఫాలో అవ్వాలి అని అర్థం. ఓకేనా, సో ఇదేంటిది రెడ్. ఇంకొకసారి చెప్తా చూడండి, రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఖచ్చితంగా ఫేజ్ వైర్స్ మాత్రమే ఉండాలి. బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ న్యూట్రల్ వైర్ మాత్రమే ఉండాలి. గ్రీన్ కలర్ ఓన్లీ గ్రౌండ్ వైర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ ఏమైతే చూడండి, దేని గురించి అడుగుతున్నారు, ఈ మూడిట్లో న్యూట్రల్ వైర్ గురించి అడుగుతున్నారు. మరి న్యూట్రల్ వైర్ గురించి అడుగుతున్నప్పుడు ఏ కలర్ అయి ఉండిద్ది, ఇస్తే బ్లూ అయినా ఇవ్వాలి, బ్లాక్ అయినా ఇవ్వాలి. 2 మాత్రం ఆప్షన్స్ లో ఇవ్వరు, ఏదో ఒకటే ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, బ్లూ కలర్. ఒకవేళ ఇలా కాదు, ఇలా ఇచ్చారు, ఫేజ్ వైర్స్ గురించి చెప్పండి అన్నారు, అప్పుడేమైంది, రెడ్ కానీ ఎల్లో కానీ ఆప్షన్ టిక్ పెట్టాలి, అప్పుడు 2 ఇవ్వరు. ఇలా కాదు, ఇంకోలా అడిగారు, ఎలా, అసలు గ్రౌండ్ వైర్ ఏంటిది, గ్రీన్ కలర్. సో ఇలా కూడా ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఎలక్ట్రిక్ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్. చూడండి, నేను ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ని డ్రా చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇది బ్యాటరీ. ఓకేనా, ఇది బ్యాటరీ అండ్ ఇది రెసిస్టెన్స్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ ఏం పెట్టాను, ఓకేనా, అమ్మీటర్ పెట్టాను. నెక్స్ట్ చూడండి, ఇది ఒక ప్లగ్ కి అనుకోండి, ప్లగ్ కి. ఓకేనా, ఇంకా కాంపౌండ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఏంటిది, ఐసీస్ కానీ సర్క్యూట్స్ కానీ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇట్లా వచ్చాను, ఇదేంటిది పాజిటివ్లీ ఛార్జ్డ్, ఇదేంటిది నెగిటివ్లీ ఛార్జ్డ్. ఓకేనా? సో ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అయింది? ఈ డైరెక్షన్ లో ఫ్లో అయింది. దీనికి రీజన్ కూడా ఇదే వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. దీనికి రీజన్ కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏముంది, రెసిస్టెన్స్ ఉంది, ఈ యొక్క కాంపోనెంట్స్, ఈ యొక్క యాంపియర్ ఉన్నాయి, ప్లగ్కి ఉంది, ఇంకా చూడండి బ్యాటరీ కూడా ఉంది. సో ఇవన్నీ ఏంటివి? ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్. ది కంప్లీట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటారు దీన్ని. సో ఇప్పుడు చూద్దాం ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్. ఓకే, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, కనెక్టింగ్ వైర్స్ ఉన్నాయి, ప్లగ్కి కూడా ఉంది. ఓకే, కరెక్టే. నెక్స్ట్ చూద్దాం ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్, కనెక్టింగ్ వైర్, సెల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం మిస్ అయింది? ప్లగ్కి. కరెక్టే, కానీ కంప్లీట్ అన్నారు కదా. సో ది ఎలక్ట్రిక్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్, కంప్లీట్ గా ఉండాలన్నమాట మొత్తం. ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అండ్ కనెక్టింగ్ వైర్స్, ఇది కూడా కరెక్టే. చూడండి ది ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్, కనెక్టింగ్ వైర్స్, సెల్స్ అండ్ ప్లగ్కి, అంటే అన్ని ఇచ్చేసారనమాట. సో ఇవన్నీ కరెక్టే అయినప్పటికీ ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ వేసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అంటే ఏమైనా ఉండొచ్చు, అమ్మీటర్ అయి ఉండొచ్చు, ప్లగ్కి అయి ఉండొచ్చు, ఓకేనా, ఐసి సర్క్యూట్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? మీకు అందరికి తెలిసింది బేసిక్ బిట్, 2 కనెక్షన్స్ ఉంటాయి. అవేంటి? ఒకటి సిరీస్ కనెక్షన్, ఇదే శ్రేణి సమాంతర అంటారు కదా, అవి సిరీస్ కనెక్షన్. ఇంకోటి ఏంటిది? ప్యారలల్ కనెక్షన్, సమాంతరము. ఓకేనా? ఈ కనెక్షన్స్ తెలుసు కదా. ఇక్కడ రెసిస్టెన్స్ ని కనుక్కోవాలంటే R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్, ఎన్ని కనెక్ట్ చేస్తే అన్ని అన్నమాట. ఇక్కడ ఏంటిది? రెసిస్టెన్స్ ని, నిరోధం కనుక్కోవాలంటే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇలాగైనా కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది గుర్తుపెట్టుకోకపోతే ఇదైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అంటే 2 రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు, 3 ఇచ్చినప్పుడు ఇంకోటి యాడ్ చేసుకుంటాం, ఇంటూ 3 ప్లస్ 3 అని కింద కూడా యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇలా కనెక్షన్స్ ఉంటాయి. అయితే ఒక సర్క్యూట్ లో చూడండి, ఇదొక రెసిస్టెన్స్, మళ్ళీ ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఓమ్స్ అని ఎందుకు సార్ రాస్తున్నారు అని అడగండి. ఎందుకని? రెసిస్టెన్స్ కి ఏంటిది? ఓమే కదా ప్రమాణాలు. ఇదొక 4 ఓమ్స్ అనుకోండి, ఇదొక 6 ఓమ్స్ అనుకోండి. మొత్తం ఎంత నిరోధం ఉంది అని అంటే క్యాచ్ చేయడమే. 2 + 4 + 6 ఎంత వచ్చినట్టు? 12 వచ్చినట్టు. అంటే మొత్తం 12 ఓమ్స్. కానీ అక్కడ అలా అవ్వదు. ఎందుకని? 1/R1 1/R2 1/R3. ఇక్కడ ఎలా సార్ కనెక్ట్ చేస్తారంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఇది ఒక సర్క్యూట్ అనుకుంటే, ఈ యొక్క రెసిస్టెన్స్ ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్. కరెంట్ ఎలా పాస్ అవుతుంది? ఇలా పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు ఇది I కరెంట్ అనుకుంటే డివైడ్ అయింది, చూసారా? డివైడ్ అయింది అంటే ఇది I1 గా అయిపోద్ది, ఇది I2 గా అయిపోద్ది, I3 గా అయిపోయింది. ఊరికే ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ నేను చెప్పాను కదా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారని, అక్కడ బాగా యూజ్ అయింది. ఇది I1, ఇది I అంటే టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఇది I1, ఇది I2, ఇది I3 అంటే డివైడ్ చేసుకుంటే ఈక్వల్ గా డివైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో డివైడ్ చేసుకుంటే అనమాట. ఓకే, సో ఇది. సో దీన్ని ఏమంటారు? ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ ఆన్సర్ 2. ఎందుకని? సిరీస్, ప్యారలల్, వీటి అడ్వాంటేజ్ తెలుసు కదా. సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమైందంటే ఒక బల్బు మిస్ అయితే అన్ని బల్బ్స్ పోతాయి దాని వెనకాల. ఇదేంటిది? ఒక బల్బు వెలగపోయినా మిగతా బల్బ్స్ మాత్రం అవుతాయి. ఎందుకని? చూడండి, కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది, ఇటు ఫ్లో అవుతుంది. ఒకే పాత్రలో ఫ్లో అవుతుందా? లేదు కదా. సో అందుకని అది అడ్వాంటేజ్ ప్యారలల్లో. నెక్స్ట్, ఏ క్లోజ్డ్ అండ్ కంటిన్యూస్ పాత్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ కరెంట్ సర్క్యూట్ ఈస్ కాల్డ్. ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క క్లోజ్ అంటే క్లోజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక కంప్లీట్ సర్క్యూట్ అనమాట. కంప్లీట్ సర్క్యూట్ అని అర్థం. ఓకేనా? ఓకే, దాన్ని ఏమంటారు అంటున్నారు. ఓకే, ఏమంటారు? ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనే అంటారు. ఓకేనా? ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనే అంటారు. ఓకే, బేసిక్ బిట్. నెక్స్ట్, దోస్ వైర్స్ విచ్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ విల్ అనుకుంటాయి. ఓకేనా? ఎలక్ట్రిసిటీ విల్ హౌసెస్ హ్యావింగ్ ఏ కోటెడ్ విత్. సో ఇక్కడ ఏమంటారంటే, నేనేం చెప్పాను?
రాగి వైర్స్ని యూజ్ చేస్తారు. ఎక్కడ? ఇంట్లో హౌస్ హోల్డ్ కరెంట్కి రాగి వైర్స్ని యూజ్ చేస్తారు. మరి నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ఒక కండక్టర్లో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది, హీటింగ్ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఇంకోటి ఏంటిది కెమికల్ ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా అట్రాక్ట్ అంటే మనకి అట్రాక్ట్ అవ్వకుండా బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తారు, ఈ యొక్క కోటింగ్ ఇస్తారు. దేంతో కోటింగ్ ఇస్తారంటే పాలీవినైల్ క్లోరైడ్. ఎక్కడ నిన్నారా కెమిస్ట్రీలో వచ్చినప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ దీని గురించి ఇస్తాను, కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ పీవీసీ పైప్స్ అంటారు కదా. మనం షాప్కి వెళ్ళి నాకు పీవీసీ పైప్స్ ఇవ్వమంటే వాళ్ళు ఏమడతారు తెలుసా, హాటా కోల్డా అంటే హాట్ వాటర్గా కోల్డ్ వాటర్ అడిగేస్తారు అనమాట. అంటే సో ఇవేంటిది పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, ఆ యొక్క మెటీరియల్నే వాడతారు. అంతేకాదు ఈ యొక్క పీవీసీని చాలా చోట్ల వాడతారు. ప్లాస్టిక్లో వాడతారు, ఓకేనా, ప్లాస్టిక్లో కూడా వాడతారు ఇదే పీవీపీని. ఇంకా చాలా చోట్ల వాడతారు. వాటర్ బాటిల్స్ తయారు చేయడానికి కూడా వాడతారు. ఇంకొకటి ఈ యొక్క పైప్స్ ఉంటాయి కదా, పైప్స్ ఈ వాటర్ పైప్స్ అనే కాదు, ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి కవర్ చేయడానికి కూడా పైప్స్ వాడతారు, ఓకేనా. సో ఇది దీన్ని ఎక్కడ వాడతారు, కోటింగ్ దేనికి ఇస్తారంటే పీవీసీ. ఎందుకు ఇస్తారంటే సింపుల్ రీజన్, బ్యాడ్ కండక్టర్, ఓకేనా. సో అందుకే. నెక్స్ట్, వై ద బ్యాటరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. బ్యాటరీస్ ని ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో ఎందుకు వాడతారు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు అందరూ ఇదే ఆన్సర్ పెడతారు, టు జనరేట్ ద కరెంట్ అని. కానీ అది కాదు. ఇంకోటి ఎలక్ట్రాన్స్ ఉత్పత్తి అవడానికి. ఎలక్ట్రాన్స్ ఉత్పత్తి ఎందుకు అవుతాయి, ఆల్రెడీ కండక్టర్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ మూవ్ అవుతూ ఉంటాయి అంతే. టు జనరేట్ పొటెన్షియల్ డిఫరెన్స్, టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టు జనరేట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఏంటి సార్ ఇది అంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బ్యాటరీ అనుకోండి, ఓకేనా. ఇదొక బ్యాటరీ ఇలా ఉంటుంది కదా బయటికి, ఇదొక బ్యాటరీ. ఇది పాజిటివ్ ఎండెడ్, ఇది నెగిటివ్ ఎండెడ్. అసలు సంభావ్య వ్యత్యాసం అంటే ఏంటి సార్ అంటే, అసలు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వర్క్ డన్ బై ది ఇన్ఫినిటీ, అది వేరు, ఓకే, అది డెఫినేషన్. ఇక్కడ నేను చెప్తాను చూడండి. సంభావ్య వ్యత్యాసం అంటే ఏంటంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఒక బ్యాటరీ అనుకుంటే చూడండి. ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎండెడ్ దగ్గర, ఎప్పుడైనా సరే ఈ యొక్క పాజిటివ్ ఎండెడ్ దగ్గర హై వోల్టేజ్ ఉంటుంది, ఓకేనా. హై వోల్టేజ్ కరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అందరూ నెగిటివ్ దగ్గర అనుకుంటారు, కాదు. ఈ యొక్క నెగిటివ్ దగ్గర, ఓకేనా, ఈ యొక్క నెగిటివ్ దగ్గర లో రేంజ్ ఆఫ్ కరెంట్ ఉండిద్ది. అంటే వోల్టేజ్ లో రేంజ్ కరెంట్ ఉండిద్ది. ఇక్కడ హై వోల్టేజ్ ఇక్కడ ఉంటే ఇక్కడ లో వోల్టేజ్ ఉండిద్ది. అంటే కొంత డిఫరెన్స్ ఉంది కదా, హైకి లోకి కొంచెం డిఫరెన్స్ ఉందా. ఈ యొక్క డిఫరెన్స్ నే ఏమంటారంటే సంభావ్య వ్యత్యాసం. దీన్ని జనరేట్ చేయడానికి ఈ యొక్క సంభావ్య వ్యత్యాసాన్ని పొటెన్షియల్ ఎనర్జీని పొటెన్షియల్ డిఫరెన్స్ ని జనరేట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క బ్యాటరీస్ ని మనం యూజ్ చేస్తాం, ఓకేనా. నాట్ టు జనరేట్ ద కరెంట్ జనరేట్ చేయడానికి కాదు. ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం ఇస్తే ఆటోమేటిక్ గా కరెంట్ జనరేట్ అయింది, దాని మీనింగ్ అది, ఓకేనా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, టు జనరేట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. నెక్స్ట్, ఇఫ్ two charged objects of equal capacitance are connected with the wire. సమాన సామర్థ్యం కలిగిన రెండు ఛార్జ్ చేయబడిన వస్తువులను ఒక వైర్తో అనుసంధానం చేసిబడి ఉంటే, నేనేమన్నాను ఇంతగా చూడండి, ఏమన్నాను, హై వోల్టేజ్ అన్నాను. ఇక్కడేమో లో వోల్టేజ్ అన్నాను. వీళ్ళు ఏమంటున్నారు, సమానమైన అన్నారు. అంటే పాజిటివ్ లేదా నెగిటివ్ ఈ రెండు అన్నారు. మరి ఇలా ఉన్నప్పుడు అసలు ఎలక్ట్రిసిటీ పాస్ అయిద్దా? మీ సింపుల్ రీజన్. ఇప్పుడు ఇది ఉంది, దీనిలో బ్యాటరీస్ ఉన్నాయా, ఈ రిమోట్ లో బ్యాటరీస్ ఉన్నాయి. ఈ బ్యాటరీస్ ఎలా కనెక్ట్ చేసాం, ఒకటేమో పాజిటివ్ టెర్మినల్ అంటే కనెక్ట్ చేసాం, ఇంకోటేమో నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. లేదు ఒక బ్యాటరీ తీసి మళ్ళీ పాజిటివ్ కనెక్ట్ చేయండి, మనం చిన్నప్పుడు ఇవన్నీ చేసాం కదా. సో బ్యాటరీస్ రివర్స్ చేయండి, ఒక బ్యాటరీని అలాగే ఉంచి రెండో బ్యాటరీని రివర్స్ చేయండి, ఏమైంది, పాజిటివ్ టెర్మినల్ ఉన్నప్పుడు సమానమైన ఉన్నప్పుడు ఏమైతుంది, కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఓకేనా. కరెంట్ ఫ్లో అయిద్దా చెప్పండి. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. కరెంట్ పాజిటివ్ ఫ్రమ్, అసలు పాజిటివ్ నెగిటివ్ గా ఉండవు, సమానం ఉంటే నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. అప్పుడు ఏమైంది, కరెంట్ విల్ నాట్ ఫ్లో, కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. దీని సింపుల్ అనమాట, చిన్నప్పుడు మనం చేసి ఉంటాం కదా అది. ది ఫ్లో డాష్ ఇన్ ఏ
గివెన్ సర్క్యూట్ యాంటీ క్లాక్ వైజ్. చూడండి అమ్మా, సూపర్ బిట్ ఇది. చూడడానికి సింపులే, చిన్నదే, కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏమన్నారు? యాంటీ క్లాక్ వైజ్. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ది ఫ్లో ఆఫ్ డాష్ ఇన్ ఏ గివెన్ సర్క్యూట్ ఇన్ ఏ యాంటీ క్లాక్ వైజ్. ఇచ్చిన సర్క్యూట్ లో, ఈ యొక్క ఇచ్చిన సర్క్యూట్ లో డాష్ ప్రవాహం అపసవ్య దిశలో ఉంటుంది, అపసవ్య దిశలో ఉంటుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, చూడండి, ఒక సర్క్యూట్ ఉంది. నేను ఇదొక సర్క్యూట్, ఓకేనా, ఇదొక సర్క్యూట్, ఓకే, రఫ్గా గీసాను. ఇది ఒక సర్క్యూట్. ఇదేమో నెగిటివ్ ఎండెడ్, ఇదేమో పాజిటివ్ ఎండెడ్, ఓకేనా. ఇదేమో నెగిటివ్ ఎండెడ్, పాజిటివ్ ఎండెడ్. చూడండి, నేను జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే చూడండి, ఎలక్ట్రాన్స్, నా మాటలు ఇంపార్టెంట్, ఓకేనా. ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే, ఇట్లా ఒక సర్క్యూట్ లో ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మూవ్ అవడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాయి. ఏంటిది? ఎలక్ట్రాన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాయి, ఓకేనా. అదే నేను ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడట్లేదు, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతున్నాను. ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అని మాట్లాడుతున్నాను. కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అంటే చూడండి, పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వెళ్తుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపుకి వెళ్తుంది. అంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ యాంటీ క్లాక్ వైజ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ కి వ్యతిరేక దిశలో మాత్రమే ప్రయాణిస్తానికి ట్రై చేస్తాయి. అంటే కరెంట్ ఫ్లో ఈ డైరెక్షన్ లో ఉంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో ఈ డైరెక్షన్ లో ఉంది. అంటే కరెంట్ అనేది ఎవరికి విలోమాన్ ఎవరికి యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది? కరెంట్, ఎలక్ట్రాన్స్ కి. సో ఇదే అడుగుతున్నారు అనమాట. ది ఫ్లో ఆఫ్ డాష్ ఇన్ ఏ సర్క్యూట్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్. ఏంటిది? ఎలక్ట్రాన్స్, ఓకేనా, ఎలక్ట్రాన్స్. ది ఫ్లో ఆఫ్ డాష్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. ఏంటిది? ఎలక్ట్రాన్స్ యాంటీ క్లాక్ వైజ్ గానే ఉంటాయి, ఓకేనా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, when the current drawn from the main wire is generated then 20 amperes, ఓకేనా, 20 amperes, okay. When a current drawn from a main wire is generated greater than 20 amperes due to the overheating can cause a fire. What is it called? ప్రధాన వైర్ నుంచి తీసిన కరెంట్ 20 ఆంపియర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఓకేనా, హీట్ లేదా అగ్ని సంభవించవచ్చు. దీన్ని ఏమంటారు అన్నారు. చూడండి, దీని ఇమేజ్ ఇక్కడ పడింది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇదేంటిది? సాకెట్. ఇది ఒక సాకెట్, ఓకేనా, ఇది ఒక సాకెట్. చూడండి, ఇప్పుడు ఈ సాకెట్ లో ఓన్లీ ఒకటి మాత్రమే మనం ఛార్జింగ్ పెట్టుకోగలం. ఏదైనా టీవీ కానీ, ఇంకేదైనా ఫ్రిడ్జ్ కానీ, ఇంకేదైనా ఒక్క డివైస్ మాత్రమే మనం కనెక్ట్ చేయగలం, అవునా. కానీ ఇది చూడండి, మల్టిపుల్ డివైజర్ కదా. దీన్ని కనెక్ట్ చేస్తే 1, 2, 3, 4 ఇంకా ఉంటాయి అనమాట. కింద ఇది కూడా ఉంటాయి. ఇది చిన్న తీసుకుంటున్నారు. సో అంటే మోర్ దెన్ 1 డివైస్ కనెక్ట్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటిది? 20 ఆంపియర్స్ వస్తుంటే ఇప్పుడు దీన్ని ఏంటిది? సో దీన్ని కనెక్ట్ చేసామంటే ఏంటిది? మోర్ దాన్ 20 ఆంపియర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకని? మోర్ నెంబర్ ఆఫ్ డివైజెస్ ని మనం కనెక్ట్ చేసాము, డివైజెస్ ని మోర్ నెంబర్ ఆఫ్ కనెక్ట్ చేసాం కాబట్టి ఓవర్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే కదా సడన్ గా మనకి ఇది పేలిపోయినట్టు సౌండ్ వస్తుంది, పొగలు వస్తాయి, ఇంకా ఏమిటి? ఫైర్ కూడా వస్తుంది, సౌండ్ వస్తుంది, పొగలు వస్తాయి, ఫైర్ వస్తాయి. దీని అన్నిటికి కారణం ఏంటిది? ఓవర్లోడింగ్. సో దీన్నే ఓవర్లోడింగ్ అంటారు, ఓకేనా. జస్ట్ ఓవర్లోడింగ్ అనే అంటారు, ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఏ సర్క్యూట్ దేర్ ఈస్ ఓన్లీ వన్ పాత్ టు క్యారీ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ కరెంట్, దీన్ని ఏమంటారు? సిరీస్ అంటారు. సార్ నాకు అర్థం అవ్వలేదు, చెప్తాను చూడండి. ఇది ఒక కండక్టర్, దీనికి రెసిస్టెన్స్ ఇచ్చాను. అది ఎందులో ఇచ్చాను? ప్యారల్లో ఇచ్చాను. ఈ ప్యారల్ అంటే శ్రేణి కదా, ఇచ్చాను. అంటే కరెంట్ ఇలా పాస్ అవుతుంది అంటే ఇలాగే పాస్ అవుతుంది. ఇంకో డైరెక్షన్ ఏముందా? లేదు కదా. అంటే ఏంటిది? ఇది సింగిల్ పాత్ అన్నమాట ఇది, ఓకేనా. సింగిల్ పాత్, ఒకటే మార్గం అని అర్థం. సరే, ఇది ఒక కండక్టర్, ఇది ఎలక్ట్రిసిటీ ఇలా పాస్ అవుతుంది, ఓకే. సిరీస్ లో ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ లో ఇంకోటి కనెక్ట్ చేసుకున్నాను నేను, ఇంకోటి కనెక్ట్ చేసుకున్నాను.
సో ఓకేనా, ఇంకోటి కనెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ ఇదంతా తీసుకొచ్చేసి ఇంకొకటి కనెక్ట్ చేసుకున్నాను, ఇట్లా ఉండిద్ది అనుకుందాం. ఓకేనా, అంటే కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుందా అంటే ఇక్కడ వరకు వచ్చింది, ఇలా ఫ్లో అయింది, ఇక్కడ వరకు సింగిల్ పాతే ఉంది. కానీ ఇక్కడ ఏంటిది, దీనికి పంచాలి, దీనికి పంచాలి, దీనికి పంచాలి. అంటే చూడండి, మల్టిపుల్ ప్లాట్స్ ఒకే మార్గాన్ని అనుసరిస్తున్నాయా? ఇదేమో ఈ మార్గాన్ని అనుసరిస్తుంది, ఇదేమో ఈ మార్గాన్ని అనుసరిస్తుంది, ఇదేమో ఈ మార్గాన్ని అనుసరిస్తుంది. ఒకటే కరెంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి. అవునా, అంటే ఇది ఒకటే మార్గమా? కాదు కదా. అంటే ఏంటిది, ప్యారలల్ కాదు. సో సిరీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైస్ డిటెక్ట్స్ ది కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్? కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఏంటిది చూడండి. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో గాల్వనోమీటర్. ఈ యొక్క గాల్వనోమీటర్ ని తక్కువ అమౌంట్ ఉన్న కరెంట్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తారు. ఇది అమ్మీటర్, దీన్ని కూడా యూజ్ చేస్తారు. ఓకేనా, ఇంక తెలుసు కదా, వోల్టమీటర్ దేనికి యూజ్ చేస్తారు? ఇన్స్ట్రుమెంట్. వోల్టమీటర్ దేనికి యూజ్ చేస్తారు? పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవడానికి యూజ్ చేస్తారు. మరి ఎలక్ట్రోమీటర్ దేనికి యూజ్ చేస్తారు? ఎలక్ట్రిక్ చేంజ్, విద్యుత్తులో మార్పుని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. లేదా పొటెన్షియల్ ఇది కూడా యూజ్ చేస్తారు అనమాట. వోల్ట్ మీటర్ అనేది సంభావ్య వ్యత్యాసాన్ని కనుక్కోవడానికి వాడతారు. ఈ యొక్క ఎలక్ట్రోమీటర్ అనేది ఈ యొక్క విద్యుత్తులో మార్పుని లేదా ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా వాడతారు. కానీ ఇవేంటివి, తక్కువ అమౌంట్ లో ఉన్న వాటికి కరెంట్ని తెలుసుకోవడానికి. ఇదేమో అమ్మీటర్ కూడా దానికే వాడతారు. బట్ ఆర్ఆర్బి వాళ్ళు దీన్నే ఆన్సర్ గా తీసుకున్నారు. బట్ నా ప్రకారం అయితే ఈ రెండు కూడా ఆన్సర్లే అవుతాయి. ఓకేనా, సో నెక్స్ట్, ఇన్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ది సింబల్ ఆఫ్ సెల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ లాంగ్ అండ్ ఏ షార్ట్ వర్టికల్ లైన్. ఓకే, రెండు ఉంటాయని చెప్తున్నారు. అవును ఉంటాయి. ఇట్ ఈస్ ఏ లాంగ్ వర్టికల్ లైన్ రిప్రజెంట్స్. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ రేఖాచిత్రంలో ఒక బ్యాటరీ యొక్క చిహ్నం పొడవైన మరియు చిన్నమైన నిలువు వరుసను కలిగి ఉంటాయి. అంటే ఏమంటారంటే, ఇది ఒక బ్యాటరీ కదా, ఇది ఒక బ్యాటరీ కదా, ఇదేమో పొడుగ్గా ఉండిద్ది అంటున్నారు, ఇదేమో చిన్నగా ఉండిద్ది అంటున్నారు. మరి పొడవుగా ఉండేదానికి సింబల్ ఏంటి అంటున్నారు. ఏంటిది? ప్లస్. మరి చిన్నగా ఉండేదానికి ఏంటిది? నెగిటివ్. అవును కదా. ఇక్కడ ఏమడిగారు? లాంగ్ వర్టికల్, పొడవైన దాని గురించి అడుగుతున్నారు కాబట్టి పాజిటివ్. ఒకవేళ దీని గురించి అడిగితే నెగిటివ్ అని పెట్టాలి. ఇప్పుడు అడిగింది పొడవు కాబట్టి పాజిటివ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ మెనీ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్ if many bulbs are connected in a parallel combination in a circuit and one bulb is fuses, what will be the happening in the bulb? అనేక బల్బులు ఒక సర్క్యూట్ లో సమాంతర అనేది ఇంపార్టెంట్, కలయికతో అనుసంధానం చేయబడి ఉంటే, మరియు ఒక బల్బు వెలగకపోతే అని అర్థం అన్నమాట. ఫ్యూజ్డ్ అంటే ఇతర బల్బుతో ఏం జరుగుతుంది? ఇదేంటిది? అడ్వాంటేజ్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్. సమాంతర శ్రేణి యొక్క అడ్వాంటేజ్ ఇది. దాన్నే క్వశ్చన్ కింద అడిగేశారు. సమాంతర శ్రేణి యొక్క అడ్వాంటేజ్ ఏంటిది? ఒక బల్బు పోయినా అంటే చూడండి, మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇది ఉంది, ఇక్కడ ఒక బల్బు పెట్టారు, ఇక్కడ ఒక బల్బు పెట్టారు, ఇక్కడ ఒక బల్బు పెట్టారు, ఇక్కడ నుంచి ఒక సర్క్యూట్ పంపించారు. అయితే ఏమైందంటే, ఇక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, ఓకే బాగానే పాస్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లో అవ్వడం మానేసింది. అప్పుడు ఏమైంది? ఈ ఒక్క బల్బు మాత్రమే వెలగదు, ఇది వెలిగిద్ది, మిగతా అన్ని వెలుగుతాయి, ఆ ఒక్క బల్బు మాత్రమే వెలగదు. అవునా? సో అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, సో ఆ ఒక్కటే వెలగదు, అదే అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? సో ఇదేంటిది? ఆల్ అదర్ బల్బ్స్ ఆర్ స్టాప్డ్ గ్లోయింగ్. అవునా? కాదు. ఇది ఎప్పుడు ఆన్సర్ అయింది? సిరీస్ అయితే. ఓకేనా? నెక్స్ట్, సమ్ బల్బ్స్ ఆర్ గ్లోయింగ్, సమ్ బల్బ్స్ ఆర్ నాట్ గ్లోయింగ్. ఎందుకని? డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వన్ పాత్ లో ఉండదు, డిఫరెంట్ పాత్ లో ఉండిద్ది. కాబట్టి ఇది కూడా కాదు. కొన్ని వెలిగి కొన్ని వెలగకుండా ఉండవు. సమ్ బల్బ్స్ ఆర్ బ్రస్ట్, కొన్ని పగిలిపోతాయి. కాదు. సో ఆల్ అదర్ ఇతర బల్బులన్నీ వెలుగుతాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, 2 identical resistance of 10 ohms are connected in a parallel. సో ఇక్కడ వరకు చూద్దాం. సమాంతర శ్రేణిలో కలపబడ్డారు. 10 వోల్ట్, ఇదేంటి ఓమ్స్ కదా, 10 ఓమ్స్ యొక్క రెండు ఒకేలా ఉండే నిరోధకాలు సమాంతరంగా అనుసంధానించబడ్డాయి. అంటే ఏంటంటే, ఒక సర్క్యూట్ ఉంటే ఇదేమో 10 వోల్ట్స్. ఓకేనా? ఇదేమో 10 వోల్ట్స్. అయితే దీన్ని మళ్ళీ ఇంకొక 10 వోల్ట్స్ కింద సమాంతరంగా కలిపారు. ఓకేనా? ఓకే,
దిస్ కాంబినేషన్ ఈస్ కనెక్టెడ్ విత్ ఏ థర్డ్ రెసిస్టర్ ఆఫ్ 10 volts ఇన్ ఏ సిరీస్. దీనికి మళ్ళీ కనెక్ట్ చేస్తూ మూడవ రెసిస్టెన్స్ కూడా ఇచ్చారనమాట. అది ఎలా ఉంది? సిరీస్ అంటే శ్రేణిలో కలపబడ్డారు. ఇదేంటిది? మూడవ నిరోధకం. అంటే ఏంటిది? ఈ రెండు కాంబినేషన్ ఉంది, మళ్ళీ ఏమైందంటే ఇంకా మూడోది కూడా ఇచ్చారు. దీనికి ఎంత? ఇది కూడా 10 voltsే, 10 ohmsే. అయితే ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ విల్ బి. అయితే ఈ మొత్తం ఎంత రెసిస్టెన్స్ ఉంది అంటున్నారు. దయచేసి 30 అని మాత్రం అనుకోకండి. ఎందుకని? ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఈ కరెంట్ డివైడ్ అయ్యింది, అవునా? డివైడ్ అయింది కదా. సో దాన్ని పక్కన పెడితే, సో ఈ బేసిక్స్తో మనకేం తెలుసు? ప్యారలల్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు, ఈ యొక్క ప్యారలల్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు నిరోధకం కనుక్కోవడానికి 1/R = 1/R1 + R2. ఎందుకని? ఇక్కడ ఇచ్చింది 2 కదా, కాబట్టి 2 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు R1 ఎంత? 10 ప్లస్ R2 ఎంత? 10. వీటి యొక్క LCM ఎంత? 10. ఇక్కడ ఏంది? 2 అంటే 1/5. అంటే 1/R = 1/5. R ఎంత? 5. సరే, 5 వచ్చింది. ఆ నెక్స్ట్ ఏముంది? సిరీస్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇది ఎలా మార్చుకోవచ్చో తెలుసా? అంటే అవసరం లేదంతా. చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఇలా సిరీస్లోకి మార్చుకోవచ్చు. ఇక్కడ ఏం రాస్తారు? 5 ohms. ఇదెంత? 10 ohms. దీ మొత్తాన్ని సింప్లిఫై ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది 5 ohms, ఇది 10 ohms. ఇప్పుడు సిరీస్లో ఉన్నప్పుడు R అంటే ఏంటి? R అంటే R1 + R2 + అండ్ సో ఆన్ కదా. ఇప్పుడు 5 + 10 ఎంత అయింది? 5 + 10 15 ohms. టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 15 ohms. కాబట్టి ఇదే ఆన్సర్. ఓకేనా? ఇట్లా చేయాలి. ఇంతగా అవసరం లేదు. ఫాస్ట్గా మెయిన్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. నెక్స్ట్, 3 ఈక్వల్ రెసిస్టెన్స్ ఆఫ్ 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్ విత్ ఈచ్ అదర్. ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్ విల్ బి. ఏమడుతున్నారు? 6 ఓంల యొక్క 3 సమాన నిరోధకాలని ఒకదానితో ఒకటి సమాంతరంగా, ఇది ఇంపార్టెంట్, అనుసంధానించబడి ఉన్నాయి. ఈ కలయికి సమానమైన ప్రతిఘటన కాదు, రెసిస్టెన్స్ అన్నమాట. రెసిస్టెన్స్, ఓకేనా? నిరోధకత, ఓకేనా? ఎంత అంటున్నారు? టోటల్ ఎంత అంటున్నారు? చూడండి, దీన్ని డైరెక్ట్గా చెప్పేయచ్చు, ఓకేనా? డైరెక్ట్ చెప్పేయచ్చు. కానీ ఒకసారి చూడండి, ఈ సర్క్యూట్ మీకు అలవాటు చేయడానికి నేను రాస్తాను అనమాట. ఇప్పుడు ఉంది కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. వీళ్ళు ఏమంటున్నారు? ఇక్కడేమో ఒక రెసిస్టెన్స్ తీసుకున్నారు, ఇక్కడేమో ఒక రెసిస్టెన్స్ తీసుకున్నారు, ఇక్కడేమో ఇంకొక రెసిస్టెన్స్ తీసుకున్నారు. అయితే ఇదేమో 6 ohms, ఇది 6 ohms, ఇది 6 ohms. అయితే ఈ మొత్తాన్ని ఎట్లాగా ఎంత నిరోధకం ఉంది అంటున్నారు. ఎంత నిరోధకం ఉంది అంటే మనకు తెలుసు కదా, 1/R = 1/R1 + 1/R2 + 1/R3 అని మనకు తెలుసు. ఇప్పుడు ఏంటిది? 1/6 + 1/6 + 1/6. LCM ఎంత? 6. పైన యాడ్ చేస్తే సరిపోయింది కదా. 1 + 1 + 1 అంటే 3/6 అంటే 1/2 వచ్చింది. అంటే 1/R = 1/2, R = 2 ohms. మర్చిపోవద్దు, 2 ohms. ఆన్సర్ అనేది 2. అంటే ఏంటిది? ఈ మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు? చూడండి, ఆ మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ohms ఇలా రాసుకోవచ్చు. ఇది సిరీస్ అయిపోయింది. ఇప్పుడు అదేమో ప్యారల్లో, ఇది సిరీస్లో. సిరీస్లో 2 ohmsని 6 ohms 6 ohms 6 ohms ఇట్లా ఇచ్చుకున్నారు అన్నమాట. ఓకేనా? సో ఇలా రాసుకోవచ్చు. ఇవన్నీ సర్క్యూట్కి బేసిక్స్. ఏదో ఈజీగా ఉన్నాయి కదా అనుకోకండి, జస్ట్ ఫాలో అవ్వండి. నెక్స్ట్, సో ఇది చూడండి, నెక్స్ట్ క్లాస్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. అండ్ ఎన్సీఆర్టీలో ఉన్నా కూడా కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎన్టీపీసీ స్టేజ్ 2 వాళ్ళకి నాకు తెలిసినంత వరకు కొంచెం ఎలక్ట్రిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారేమో. ఓకే, ఇచ్చే బిట్సే 4-5 ఉంటాయి ఎన్టీపీసీ స్టేజ్ 2కి, ఎక్కువ ఎవరు ఈ గ్రూప్ డి లాగా. కానీ ఇస్తారేమో స్టేజ్ 2 కదా అని, సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీకు 1 month నుంచి 40 days లోపు ఒక సివిల్స్ లెవెల్లో ఉండే ఈ యొక్క కోర్సును కూడా అందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ ఒక్క కోర్సు మీరు చూస్తే ఇంకా మ్యాక్సిమము మీరు ఇంకా ఆ అడ్వాన్స్ లెవెల్ ఇస్తున్నాం. అంతేకాదు ఇట్లా ఫిజిక్స్లో కూడా ఇవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా ఇది లెవెల్ 1, లెవెల్ 2 అని నేను కేటగిరీ చేసుకున్నాను. ఈ లెవెల్ 2 అంటే ఏంటంటే ఆర్ఆర్బి వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ ఖచ్చితంగా చేయాలి. అవి అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. అంత అడ్వాన్స్ లెవెల్లో ఉన్నా సరే మీకు చాలా మీ మైండ్కి ఈజీగా చెప్పడానికి
ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఓకే డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. చాలా ఈజీగా అర్థమైంది. ఓకేనా? సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? గ్రూప్ డిలో ఖచ్చితంగా 25/25 తీసుకోవడానికి ఇక్కడ ఓకేనా ప్రయత్నం ఖచ్చితంగా నా నుంచి అయితే ఉంటుంది. ప్రాక్టీస్ మీరు ఎక్కువ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.